ఆకివీడు కథ కమామీషు. స్వాతంత్ర్యానికి పూర్వం ఆకివీడులో దళితపేటలో దళితులు హిందువులుగా ఉన్న సమయంలో గొంతేనమ్మ గుడి ఉండేది. అక్కడ పూజలు చేసుకునేవారు. కాలగమనములో మెజారిటీ క్రైస్తవులుగా మారిపోయారు. ఇప్పుడు అక్కడ ఎవరు పెద్దగా పూజలు చేయడం లేదు. ఇక దానిపై కన్ను పడ్డది రఘురామరాజుకి. అక్కడ రామాలయం కడతామంటూ రాముడి విగ్రహాలు, దెబ్బతిన్న రాముడి విగ్రహాలు అక్కడ పెట్టేసి, ఇది రామాలయానికి సంబంధించిన స్థలం అంటూ దానిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చరిత్ర ఏం చెప్తూ ఉంది? దళితపేట లోపట హిందువుల గుడులైన రామాలయం ఉండేదే కాదు. అవునా కదా? రామాలయాలలోకి దళితులను రానిచ్చేవారా? రానివ్వరు. సో అలాంటప్పుడు వారిపేట లోపట రామాలయం ఎక్కడ నుంచి వచ్చింది? లేదు కదా. సో ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉన్నటువంటి గుడి తాలూకా స్థలం మీద కన్నేసిన రఘురామరాజు దానిని కబ్జా చేయడానికి ఈ నాటకానికి తెర తీశాడు. అక్కడ రాముడి విగ్రహాలు పెట్టేసి రామాలయం కట్టేస్తాం అంటూ ఉన్నారు. ఇక్కడ రామాలయం కట్టాల్సిన అవసరమే లేదు అని దళితులు అంటూ ఉన్నారు. లేదు మేము కడతాము అంటున్నారు. సో ఇది అక్కడ పరిస్థితి. యాక్చువల్గా వారి ప్రాంతం లోపట రామాలయాలు అనేటివి ఉండేవే కావు. ఇది చరిత్ర. అయితే ఈ రోజుల్లో వారి పేటల లోపట కూడా మేము గుడులు గోపురాలు కడతామంటూ బయలుదేరారు. మరి అంతే కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇప్పుడు తమ జనాభా తగ్గిపోతూ ఉంది కాబట్టి వారిని కూడా కలుపుకుందాం అంటూ బయలుదేరారు.